ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు షరతులు లేని ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విజయనగరం వైసీపీ మహిళా నేతలు. సీఎం చంద్రబాబు ఏపీ వ్యాప్తంగా ఫ్రీ బస్సు అని చెప్పి ఇప్పుడు కండిషన్స్ తో కూడిన ప్రయాణమని కొత్త మెలక పెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచితంగా తిరిగే వెసులుబాటు కల్పించాలి అని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నారని మాటలకే గాని ప్రజలకి ఎటువంటి ఉపయోగం కూడా, ఆడవాళ్ళకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకి ఒక కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంది. ఆయనకి మోసం చేయడం అలవాటు, మభ్య పెట్టడం అలవాటు. ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ప్రతి ఒక్కసారి కూడా ఏమో చేస్తారేమో అన్న ఆశతో ప్రజలు చూడటము, మరొకసారి ఆయన ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి ప్రతిసారి కనిపిస్తుంది. అదే దారిలో ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మహిళల్ని మోసం చేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకమ్మా ఇలా చెప్తున్నావు అంటే ఆయనే చెప్పారు, కేబినెట్ మినిస్టర్లే చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అదే విధంగా ఎక్స్ప్రెసెస్, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ అదే విధంగా సిటీ ఆర్డినరీ, వీటిల్లో మాత్రమే ఫ్రీ బస్సు ఇవ్వడం జరుగుతుంది. అయితే మన అందరికీ తెలుసు, పల్లె వెలుగు అనగానే విలేజెస్ ని కనెక్ట్ చేస్తూ రూరల్ ఏరియాస్ లో తిరిగే బస్సులు, మరి అదే విధంగా సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అనగానే సిటీస్ లో మాత్రమే తిరిగే పరిస్థితి. మరి గతంలోని అధికారంలోకి రాకముందు ఈ ప్రభుత్వమే ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.